శరన్నవరాత్రి మహోత్సవాల్లో 9వ రోజు దుర్గాదేవిగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గమ్ముడనే రాక్షసుని ఈ అష్టమి తిథి రోజుని సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ అష్టమిని దుర్గాష్టమి అని అంటారు. దుర్గే దుర్గతి నాశని. ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పంచ ప్రకృతి మహాస్వరూపుల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుణ్ణి ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని, కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రు బాధలు తొలగుతాయని, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందని నమ్మిక. ఆయురారోగ్యాలతో ప్రసాదించే దివ్య రూపిణి దుర్గమ్మను పూజిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించే వారికి సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ రోజే ఆయుధ పూజ కూడా చేస్తారు. మరి ఆ అమ్మవారి ఆశీస్సులు మనకెప్పుడు ఉండాలని కోరుకుంటూ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా